చిట్టకి అన్నమాట. ఇప్పటి వరకు మరి ఎన్ని స్త్రీల మాసం కాబట్టి నాకు కలిగిన అవకాశం బట్టి దేవునికి ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయితే మనం ఇప్పుడు పాఠ్యభాగంలోకి వెళ్దాము. ఎస్తేరు గురించి మనం తెలుసుకుందాము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఎస్తేరు గురించి ఏమందో చూద్దాం. తన పెనుతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను. ఇక్కడ చూస్తే మనం ఎస్తేర్ లైఫ్ ని చూస్తే ఎస్తేర్కు పేరెంట్స్ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. అయితే తన పినతండ్రి అయిన మొర్దెకై తను కుమార్తెగా తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో ఎస్తేరు లైఫ్ని మనం చూస్తే ఒక 7 అంశాల కింద 7 తన యొక్క ఎగ్జాంపుల్స్ కింద మనం తీసుకోవచ్చు. మొదటి చూస్తే ఎస్తేరు ఒక ఎగ్జాంపుల్స్ అనమాట. మనకి 7 తన ఒక లైఫ్ని ఎగ్జాంపుల్ కింద చూపించినట్లుగా చూడొచ్చు. 7 అంశాలు. మొదటిది విధేయత అనే మొదటి లక్షణం. ఎస్తేరు ఎంత విధేయత కలిగిందో మొదట చూద్దాము. ఎస్తేరు 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఇక్కడ మొదటి లక్షణం ఏంటంటే విధేయత అనే లక్షణం. ఇక్కడ ఎస్తేరుకు మొర్దెకై సెలవిచ్చారు, నీ జాతిని కానీ ఏది కూడా నువ్వు చెప్పొద్దన్నారు. కాబట్టి ఎస్తేరు అక్కడెక్కడ కూడా తన జాతిని రివీల్ చేసినట్లుగా మనం చూడలేదు. అయితే ఎస్తేరుది ఎలా స్టార్ట్ అయిందంటే, అక్కడ రాజుకు ఒక రాణి కావాల్సి వస్తే అక్కడ అందరికీ అనౌన్స్ చేస్తారనమాట. ఒక స్వయంవరం లాగా లైక్ వాట్ ఎవర్ అనౌన్స్ చేస్తే అక్కడ కన్యకైన స్త్రీలు అందరూ కూడా ఆ రాణి స్థానం కొరకు అందరూ కూడా తమను సిద్ధపరచుకుని వెళ్తే అక్కడ రాజమందిరానికి వెళ్ళాలన్నమాట. అక్కడ వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడుతుంది. ఒక 1 year పాటు వాళ్ళు సిద్ధపడి ఉండాలి. 6 months to 1 year. సో మొర్దెకై ఈ విషయం తెలుసుకుని ఎస్తేరును కూడా అక్కడికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎస్తేరు ఆ రాజమందిరంలోనికి వెళ్ళిన తర్వాత మొర్దెకైకి అదే విధేయతను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ఎస్తేరు విధేయురాలైంది. అలాగే ఒక ఉదాహరణ చూస్తే ఆదికాండము 17వ అధ్యాయం చూస్తే 17 నుంచి 26 ఇక్కడ లోతు ఎగ్జాంపుల్ చూద్దాం. సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని ఉగ్రత దిగి వస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే లోతు కుటుంబాన్ని రక్షించేటప్పుడు మీరు తక్షణమే ఈ స్థలాన్ని వదిలి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు లోతు భార్య ఏం చేస్తుంది, వెనక్కి తిరగకూడదని చెప్తారు. తను ఏం చేస్తుంది, విధేయత చూపించకుండా అవిధేయురాలయ్యి వెనక్కి తిరిగి చూసింది. తన ఆస్తిని అందరినీ చూసింది కాబట్టి ఉప్పు స్తంభం అయిపోయింది. తన నాశనమునకు పాత్రురాలైనట్టుగా చూసినాం. ఇది దేని వల్ల తను నశించిపోయింది? కేవలం అవిధేయత వలన తను నశించిపోయినట్లుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎస్తేరు అటువంటి చూపించకుండా విధేయత కలిగిన లక్షణం చూపించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ 2వ లక్షణం చూస్తే ఉన్నత స్థితిలో కూడా తను మార్పు లేని విధేయత చూపించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఎస్తేరు 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడిచుండెను. గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఇక్కడ చూస్తే తను పోషణ అప్పుడు ఎలా అయితే ఎస్తేరు మొర్దెకైకి విధేయురాలయ్యిందో ఈ రాజవంశంలోకి వెళ్ళిన తర్వాత కూడా రాజమందిరంలోకి వెళ్ళిన తర్వాత కూడా తను అట్టి విధేయతే చూపించినట్లుగా చూస్తున్నాం. వాళ్ళు ఒక 6 months పాటు 6 months to 1 year ప్రిపేర్ అయి ఉన్నారు. కానీ ఈ సమయంలో తనలో ఎటువంటి గర్వం కానీ నేనెందుకు వినాలన్న స్వభావం కానీ ఏమీ రాలేదు. కానీ తన పూర్వస్థితిలో ఎలా అయితే వచ్చిందో అదే స్థితిని తను మెయింటైన్ చేస్తూ అదే విధేయతను మనం చూస్తున్నట్టు ఉన్నది. అయితే ఇక్కడ ఎస్తేరు ఒక 128 అంటే 127 సంస్థానాలకు రాణిగా నియమించబడినట్లుగా చూస్తున్నాం. అయినప్పటికీ తను మొర్దెకై మాటని ఎక్కడా కూడా వ్యతిరేకించినట్లు కానీ అవిధేయత చూపించినట్లు కానీ లేదు. అలాగే మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మిర్యామే ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. నిర్గమకాండము 15:20 15:20
మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిరియాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానం చేయుడి. ఇక్కడ తను ప్రవక్తగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడైతే దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడిపించేటప్పుడు సముద్రం కానీ అన్ని శ్రమలు దాటి వెళ్తున్నప్పుడు వారు దేవుణ్ణి ఏం చేశారు, ప్రవక్తగా ఉంటూ తన జనాంగాన్ని అంతటినీ చక్కటి పాటలు, వాణిజ్యములు, నాట్యములతో చేస్తూ దేవుని స్తుతిస్తూ వారు ఆ కష్టం దాటినట్లుగా చూస్తున్నాం. కానీ మరి తను ఆఖరి వరకు ఇదే విధేయత చూపించిందా అంటే లేదు. మనం సంఖ్యాకాండము 12:1-2 చూస్తే, సంఖ్యాకాండము 12:1 చూస్తే, దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండదు కనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడారు. వీరు ఏం చేశారంటే విరోధంగా మాట్లాడారు, అవిధేయత చూపించారు. ఎప్పుడైతే వారు అనుకున్నారు దేవుడు మోషే ద్వారానే మాట్లాడించాలా, మాతో కూడా మాట్లాడిస్తారు అని వారిలో ఒక మనం అనుకోవచ్చు మేబీ ఒకలాంటి ప్రౌడ్ ఫీలింగ్ కానీ ఏదో అలా ఏదైతే దేవునికి అవిధేయత చూపించారు. కాబట్టి ఏమైంది, సంఖ్యాకాండం అదే 12:10 చూస్తే 10వ మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారు కాబట్టి ఏమైందండి, అహరోను మిరియాము పుష్టిగలదానిగా అయిపోయింది. కానీ ఎస్తేరు ఏమైంది, ఎంత ఎత్తైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా తను ఎక్కడ మొర్దెకై యొక్క మాటను వ్యతిరేకించినట్లు కానీ నిరాకరించినట్లు కానీ మనం చూడలేదు. తను ఎక్కడ కూడా తన ఐడెంటిటీని తను ఎక్కడ రివీల్ చేయలేదని. అలాగే 3వ శుభలక్షణం మనం చూస్తే తనకి ఎస్తేరులో ఉన్నది తగ్గింపు స్వభావం. అది మనం ఎస్తేరు 2:15 చూడండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పెంతండ్రి అయిన అబీహయీలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఇక్కడ చూస్తే ఎస్తేరు మరి ఏది కోరలేదు, ఓన్లీ హేగే ఇచ్చిన అలంకారం తప్పితే ఇంకేమీ కోరలేదు. ఇక్కడ రూల్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఎస్తేరు లేదా మిగతా కన్యకులైన స్త్రీలు అందరూ కూడా ఈ రాజు ప్యాలెస్కి అయితే వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక 6 months to 1 year సిద్ధపాటు ఉంటుంది. అంటే అక్కడ ఉన్న బెస్ట్ క్వాలిటీ తైలం కానీ సుగంధ ద్రవ్యాలు కానీ వాటన్నిటితో కూడా వారందరూ సిద్ధపడతారు. అక్కడ యాక్చువల్లీ రాజు దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఎంత సిద్ధపాటుతో ఉంటారు. వారందరికీ సెపరేట్ ఫుడ్, సెపరేట్ ఆహారం కానీ అన్నీ సెపరేట్గా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఎస్తేరు కూడా వీరందరితో పాటు సెపరేట్గా ఉంది. కానీ తనలో ఇంకొక అలంకరణ ఉంది. ఇక్కడ ఎస్తేరు 17 చూస్తే స్త్రీలందరికంటే 17:2 రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఇక్కడ అందరికన్నా తను ప్రత్యేకించబడింది, తనను రాజు ఎంపిక చేసుకున్నారు. అయితే అందరిలాగే తను సిద్ధపడింది కదా, మరి ఎందుకు తను ప్రత్యేకించబడింది అంటే నేను అనుకుంటాను ఎస్తేరు ఈ బహిరంగ అలంకారంతో పాటు ఇంకొక అలంకారం కలిగింది, ఆత్మీయ అలంకరణ లేదా అంతరంగ అలంకరణ. మనం 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. తను ఏ రకమైన అలంకరణ కలిగిందంటే బహిరంగ అలంకరణే కాకుండా అంతరంగ అలంకరణ కూడా తను కలిగి ఉంది. ఇది దేవునికి మిగులు విలువగలదిగా ఉన్నది. కనుక తను రాజు యొక్క దయను పొందినట్లుగా చూస్తున్నాం. కేవలం రాజు దయ కాదు, అక్కడ ఉన్న అంతఃపురంలో ఉన్న అందరి దయను కూడా ఎస్తేరు పొందుకున్నట్లుగా చూస్తున్నాం. అలాగే 1 తిమోతి చూస్తే, మరియు స్త్రీలను అణుకువయు స్వబుద్ధియు గలవారై ఉండి తగు మాత్ర వస్త్రముల చేతనే గాని జడలతో బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలవగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమును చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాను
అలంకరించుకొనవలెను. ఇక్కడ చూస్తే సత్క్రియలతో తమను తాము అలంకరించుకున్నట్లుగా చూస్తున్నాం. సో బహిరంగ అలంకరణే కాదు, ఆత్మీయంగా కూడా తను ఎంతో సిద్ధపడింది కాబట్టి అందరి యొక్క దయను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నాలుగో శుభలక్షణం చూస్తే తన జీవిత ఉద్దేశం ఏంటో తను తెలుసుకుంది. అది ఎస్తేరు 4:14 చూడండి. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్తేరుకు ఇప్పుడు హామాన్ అనే వ్యక్తిని రాజు ఒక హెడ్ కింద అపాయింట్ చేస్తాడు అనమాట. అంటే ఒక అధిపతిగా తన రాజ్యంలో అన్ని చూసుకోమని హెడ్ కింద అపాయింట్ చేస్తాడు. అయితే అతను హెడ్ అయినందుకు గర్వంతో ఉంటాడని మొర్దెకై ఎప్పుడు కూడా అతనికి సాష్టాంగపడి నమస్కారం చేయడం కానీ అలా చేయలేదు. సో ఈ హామాను చాలా కోపం వచ్చేదన్నమాట, ఇతను సాష్టాంగపడి చేయట్లేదు అనేసి హామానుకు కోపం వచ్చి మొర్దెకై మీద ఉన్న కోపంతో తన వంశాన్ని అంతటినీ కూడా నాశనం చేయాలి లేదా హతమార్చేయాలి అని అనుకుని రాజు దగ్గర నుంచి ఒక రాజు ఆజ్ఞ రాయించుకుంటాడు రాజు దగ్గర అతను. అయితే ఇది తెలుసుకున్న యూదులు అందరూ కూడా హామాన్ కూడా తెలుసుకుంటాడు. వెంటనే అంగలార్చిందాడు. మనం చదివాం కదండి, తను గోనబట్ట కట్టుకుని అంగలార్చుకుంటూ వెళ్ళాడు ఎస్తేరు దగ్గర, రాజమందిరం దగ్గరికి వెళ్ళి ఎస్తేరుకు కబురు అందజేస్తాడు. ఇలాగా యూదులందరినీ కూడా హతమార్చాలని రాజు ఆజ్ఞ వచ్చింది కాబట్టి నువ్వు వెళ్ళు, వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు మా జనాంగాన్ని అంతటినీ రక్షించమని రాజును గోజులాడు, బ్రతిమలాడని చెప్తారు. అయితే ఇక్కడ ఎస్తేరు ఏమంటది అంటే అక్కడ రాజ్యంలో ఒక రూల్ ఏంటంటే రాజు ఆజ్ఞ లేనిదే ఎవరు లోపలికి ప్రవేశించకూడదు, లేదా రాజు దగ్గరికి, రాజు ఉన్న స్థలానికి అంతఃపురంకు ఎవరు ప్రవేశించకూడదు. ఎస్తేరే రాజుని కలిసి లేదా రాజు దగ్గరికి వెళ్ళి మనకి ఒక 1 month అయినట్టుగా బైబిల్లో చూపిస్తుంది. అయితే ఎస్తేరు మొర్దెకైకు ఈ విషయం తెలియజేస్తుంది, నేను ఎవరికి కూడా అనుమతి లేదు, రాజు పిలవందే ఎవరు వెళ్ళలేము, వెళ్ళినట్లయితే మరణ శాసనమే వస్తుంది అని తెలియజేస్తుంది అన్నాడు. అప్పుడు మొర్దెకై ఎస్తేరుతో చెప్తారు ఇదంతా. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను. ఇక్కడ మొర్దెకై ఏమని సలహా ఇస్తారు, మేబీ ఇందుకోసమే దేవుడు నిన్ను ఇక్కడికి పంపించారేమో ఆలోచించు అని చెప్పంగానే వెంటనే ఎస్తేరు తక్షణమే రియలైజ్ అయింది. ఎక్కడా కూడా డిలే చేయడం కానీ, ఆలోచిద్దామని కానీ, వెయిట్ చేద్దామని కానీ ఎక్కడా తను ఆలోచించలేదు. వెంటనే తక్షణమే తను రియలైజ్ అయ్యింది తన యొక్క పర్పస్ లేదా తన యొక్క దేవుడు తను ఎందుకు అక్కడ పెట్టారని వెంటనే గ్రహించింది కనుకనే తను వెంటనే స్టెప్ తీసుకున్నట్లుగా చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఇంకొక ఉదాహరణ చూద్దామండి. ఆదికాండము 45:5, 6, 7. ఆదికాండము అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపకని నీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరముల నుండి కరువు దేశములోనున్నది, సేద్యమైనను కోత అయినను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. సో ఇక్కడ చూస్తే యోసేపు ఎందుకు వెళ్ళాడంటే అక్కడికి దేవుని ఏర్పాటు కాబట్టి అక్కడికి ముందే వెళ్ళాడు. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారు, తన జనాంగాన్ని అందరినీ కూడా కాపాడడానికి, రక్షించడానికి దేవుడు యోసేపుని ముందుగానే అక్కడ పంపించినట్లుగా యూదులందరినీ కూడా కాపాడటానికి దేవుడు ముందే ప్రణాళిక కలిగి ఎస్తేరును ఫస్ట్ నుంచి కూడా దాని కొరకు సిద్ధపాటు కలిగి దేవుని చిత్తం నెరవేర్చాలంటే మనకి ఏంటంటే ఏదో ఒకటి మనం వచ్చేస్తే సరిపోదు కదా, దానికి కావాల్సిన లక్షణాలు అన్నీ కూడా కావాలి. దేవునికి విధేయులై ఉన్నప్పుడే మనం దేవుని చిత్తం నెరవేర్చగలం. ఎస్తేరు లైఫ్ని చూస్తే ఫస్ట్ నుంచి కూడా అటువంటి చక్కటి శుభలక్షణములు, విధేయత, దేవునిపై ఆనుకొనుట, పెద్దల ఎదుట విధేయులు కలిగి ఉండుట, అన్ని లక్షణములతో తన సిద్ధపాటు దేవుడు ఫస్ట్ నుంచి కూడా తను సిద్ధపాటు చేశారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత తన రాజ్యాన్ని
లేదా తన ప్రజలందరినీ కూడా తను కాపాడుకునే స్థితిలో దేవుడు నిలబెట్టారు. కానీ తను దాన్ని వెంటనే గ్రహించి మొద్దుకై చెప్పిన వెంటనే దాన్ని కొట్టివేయలేదు, కానీ వెంటనే దాన్ని తను గ్రహించుకున్నట్లుగా చూస్తున్నాం. యోసేపు వలె తను కూడా సిద్ధపడినట్లుగా చూస్తున్నాం. అలాగే 5వ లక్షణం చూస్తే తనకి కలిగిన ప్రార్థనా జీవితం. ఎస్తేరు 4:16 చూస్తే, నీవు పోయి శోషణనందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికెత్తెలను కూడా ఉపవాసం ఉందుము. చాలండి. అయితే ఇక్కడ తను ఏం చెప్తుంది, ఇలా మొద్దుకైకి చెప్పిన వెంటనే, మొద్దుకై ఇలా చెప్పిన వెంటనే తను గ్రహించుకుని వెంటనే మొద్దుకై వర్తమానం పంపిస్తుంది. సరే, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మీరు అందరూ ప్రార్థించండి, అలాగే ఇక్కడ నేను నా చెలికత్తలు అందరూ కూడా ప్రార్థన చేస్తామని. ఇక్కడ ఎస్తేరులో ఇంకొక మంచి లక్షణం గమనించవచ్చు. తను జస్ట్ ఒక ఆర్డర్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళందరూ చేయండి, మీరు చేయండి అంటే కూడా సరిపోతుంది. కానీ తను ఏం చేసింది, అలా చేయలేదు. తను కూడా ఒక మాదిరి కింద, ఒక ఎగ్జాంపుల్ కింద నించుని తనతో పాటు అందరినీ ప్రార్థించండి అని 3 దినాలు తను అన్ని వైభోగాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి తను కూడా ఎంతో కన్నీటితో ఉపవాసం ఉండి 3 దినాలు తన చెల్లికత్తలు అందరూ కలిసి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఎస్తేరు ఏం చేస్తుందంటే శోధనలో దేవుని ఆశ్రయించింది. ఒక రాణి అయినప్పటికీ, తనకు అన్ని భోగాలు ఉన్నప్పటికీ దేని లోకం తట్టు చూడలేదు, మనుషుల తట్టు చూడలేదు, కానీ తను దేవుని తట్టు చూసింది. కష్టంలో దేవుని ఆశ్రయించింది కాబట్టి దేవుడు ఎస్తేరుకి ఉత్తరం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6. దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియచేయడి. అలాగే ఇంకొక ఉదాహరణ చూస్తే మనం ఎస్తేరు ఇలా కష్టం వచ్చిన వెంటనే మనుషుల తట్టు లేదా తనకున్న వైభోగాల తట్టు చూడలేదు, కానీ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పచ్చు. తను ఒక రాణి కాబట్టి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది తను, అయినా సరే దాని వంక చూడలేదు, కానీ తను దేవుని వంక చూసింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 36-37 చూస్తే అన్నా గురించి ఉంది. లూకాసు వార్త. మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిబిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎన్ని ఇయర్స్ చేసిందండి సేవ? 84 సంవత్సరాలు. తను ఎవరు? ఒక విధవరాలు. అందరూ అనుకోవచ్చు, కొంతమంది అనుకుంటారు నాకేముంది, నేనేం చేయగలను అని అనుకుంటారు. వీళ్ళకైతే అన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైనా చెప్తారు అనుకుంటారు. కానీ తను ఏమీ లేని స్థితిలో, ఒక విధవరాలైన స్థితిలో దేవుని ఆలయం వదిలిపెట్టిందంటే వదిలిపెట్టలేదు. దేవుని ఆలయాన్నే పట్టుకుని ఉపవాస ప్రార్థన చేస్తూ కన్నీటితో చేస్తూ దేవుణ్ణి విజ్ఞాపన చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే ఇంకొక ఉదాహరణ చూస్తే 1 సమూయేలు గ్రంథం 10:16 ఉంటుంది హన్నా గురించి. ఇది నేనే చెప్తాను. హన్నా తను గొడ్రాలుగా ఉన్నప్పుడు తను ఎంతో ప్రార్థన చేసిన, ఎంతో బాధపడి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి సమూయేలును, గొప్ప ప్రవక్తను దేవుడు తనకు బహుమానంగా ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ అన్ని రకాల వాళ్ళని చూడవచ్చు. ఒకరు రాణి దేవుని ఆశ్రయించింది, విధవరాలు దేవుని ఆశ్రయించింది. అన్నీ ఉన్నా కానీ పిల్లలు లేరు కాబట్టి హన్నా కూడా దేవుని ఆశ్రయించింది. కష్టకాలంలో వారందరూ కూడా దేవుని ఆశ్రయించినట్లుగా చూస్తున్నాం. ఒక సాంగ్ ఉంటుంది కదండి, ఏటి వారినైనా ఏ స్థలమునైనా ఏ స్థలమునైనా ఏ స్థలమునైనా పట్టి రక్షించుటకై పాట్లందు తండ్రికి మంగళమూత్రార్పణలు మహనీయ దేవునికి ఇక్కడ ఎట్టి వారినైనా
ఏ స్థలమునందైనా ఎంతటి వారినైనా సరే దేవుని దగ్గరకు వస్తే ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాళ్ళు కాదు. రక్షించబడిన ఎరుకుంటున్నట్లు నా చేయి కొరచ కాదు అన్నారు. సో ఇక్కడ మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత స్థితిలో మన గొప్పవారైనా లేనివారైనా, అనారోగ్యంతో ఉన్న, రోగంతో ఉన్న, ఎట్టి స్థితిలో ఉన్నా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మనకి ఖచ్చితంగా ఉత్తరం ఇస్తారు. ఖచ్చితంగా ఆయన మనకి ఉత్తరం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అలాగే ఎస్తేరు ఏం చేస్తుందంటే ఇలా దేవుడిని ఆశ్రయించినట్లుగా చూస్తున్నాం. అలాగే ఎస్తేరులో ఉన్న 6వ లక్షణము, తను దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడింది. అది మన ఎస్తేరు 4:16 చూడండి. 4:16 చివరిలో చూద్దామండి. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేక్తముగా నున్నను, నేను రాజునకు ప్రవేశించదును, నేను నశించినా నశించదును. ఇక్కడ దేవుడు తను ఏం చేసిందంటే దేవుని యొక్క పిలుపు అందుకుంది, లేదా దేవుని చిత్తం ఏంటో ఫస్ట్ తనకి తెలుసుకున్న వెంటనే రియాక్ట్ అయింది. శ్రమ అని తెలుసు, కష్టం అని తెలుసు, వెంటనే దేవుడిని ఆశ్రయించిన వెంటనే ఇప్పుడు ఏంటి, దేవుని మీద భారం వేసేసింది. ఇంకా దేవా నీకే భారం, ప్రార్థన చేయటం మన పని, కార్యం చేయటం దేవుని పని. కాబట్టి తను ప్రార్థించింది, దేవుని అది ఆ శ్రమను ఎదుర్కోవడానికి ముందుకు వెళ్ళింది. ఇప్పుడు తనకు కలిగిన శ్రమ చిన్న శ్రమ కాదండి, యాక్చువల్లీ చాలా పెద్ద శోధనే. రెండు మనం చూడొచ్చు. ఒకటి, తను రాజు దగ్గరికి వెళ్ళాలంటే అనుమతి లేకుండా ఎవరు వెళ్ళకూడదు. వెళితే ఖచ్చితంగా మరణ శిక్ష. తనకు అనుమతి ఉందా లేదు, అయినప్పటికీ మరణ శిక్షను ఎదుర్కోవడానికి కూడా తను సిద్ధపడి ముందుకెళ్ళింది. రెండవది ఏంటంటే యూదులందరినీ చంపేయాలి, వాళ్ళందరూ హతమార్చబడాలి అని రాజు ఆజ్ఞ. ఒక్క దినంలోనే మొత్తం అందరూ కూడా చనిపోవాలని రాజాజ్ఞ వచ్చింది, స్త్రీలు పిల్లలు అందరూ కూడా. సో ఇప్పుడు తను యూదురాలని తను రివీల్ చేయాల్సి వస్తుంది, తను చెప్పాల్సి వస్తుంది. సో అక్కడ కూడా తను మరణ శాసనమే, రాజు పర్మిషన్ లేకుండా వెళ్తున్నందుకు కూడా తనకి మరణ శిక్ష. అయినప్పటికీ తను వెనుతిరగలేదు, అయినప్పటికీ దేవుని చిత్తం నేను ఎలాగైనా చేస్తానని ముందుకెళ్ళింది. మనం అలాగే దానియేలు గ్రంథం 3:17-18 చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి ఉంటుందండి. 3:17-18 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. సో ఇక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా వాళ్ళు రాజు ఆజ్ఞ మరణమైనప్పటికీ అగ్నిగుండంలో అయినా పడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తప్ప దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇక్కడ చూస్తే రక్షకుండే నా పక్షమై ఉండగా శిక్షించు వాడెవడు, నన్ను రక్షించు ప్రభువే నా శిక్ష పొందగా నన్ను రక్షించు వాడెవడు, నన్ను రక్షించు ప్రభువే నా శిక్ష పొందగా నన్ను రక్షించు వాడెవడు. నన్ను రక్షించే ప్రభువే నా చెంత ఉన్నప్పుడు నన్ను శిక్షించేవాడెవడు అని అనుకున్నారు. కాబట్టి వారు ఏం చేశారండి, ఎంత ఏమంటారు, రాజు ఆజ్ఞను కూడా వారు మరణానికి కూడా తలవంచలేదు, అలాగే ముందుకు వెళ్ళారు. చావు అయితే ఉంటుంది కదండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావుదే నాకు లాభమే అని తలంచుకుని వాళ్ళు దేవుని చిత్తం ఎలా అయినా సరే నెరవేర్చాలి, మాకు ఎంత శ్రమ వచ్చినా పర్లేదు అనుకుని వెళ్ళారు. కాబట్టి మనందరూ ఇప్పుడు వారి గురించి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోగలుగుతున్నాం. అలాగే 7వ ఆఖరి లక్షణం చూస్తే జ్ఞానయుక్తమైన రక్షణ. అది ఎస్తేరు 5వ అధ్యాయం 1-5 చూస్తే, 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను,
నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన యెడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలెనని త్వరపెట్టుమని రాజు సెలవీయగా, రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. ఇక్కడ చూస్తే ఏమైందండి, ఇక్కడ ఎస్తేరు చూస్తే ఎంత జ్ఞానయుక్తంగా తను స్టెప్ తీసుకుందో మనం చూడొచ్చు. ఇక్కడ రాజు అక్కడ తను బయట వెయిట్ చేస్తుంది, అలాగే వద్దనుకుని కూడా వెళ్ళింది, రాజమందిరానికి వెళ్ళింది. రాజు అక్కడ తను చూసినప్పుడు దయ కలిగి తన్ని లోపలికి రమ్మని పిలిచినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ లోపల పిలిచి, ఏంటి నీ కోరిక ఏంటి, ఎందుకు వచ్చావు, నేను తన రాజ్యంలో సగమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని రాజు మాట ఇచ్చినా తను తొందరపడిందండి, తొందరపడలేదు. జ్ఞానయుక్తంగా సమయోచితమైన జ్ఞానం కలిగి ఎస్తేరు ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి తను ఏం చెప్పింది, మీరును హామాను విందుకు రండి అని ఆహ్వానిస్తుంది. సో ఫస్ట్ టైం పిలిచిన వెంటనే రాజు వెంటనే ఓకే చెప్పి విందుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ రాజు విందంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎస్తేరుని అడుగుతారు, చెప్పు ఏం కావాలి, ఏం రాసేవాళ్ళు, నా రాజ్యంలో సగమైనా ఇస్తాను, ఏం కావాలి అని అడిగినా సరే, అయినా సరే ఎస్తేరు తొందరపడలేదు. రాజు యొక్క పూర్తిగా తనను గ్రహించాలి అని అలాగే వెయిట్ చేసింది. మళ్ళీ రెండోసారి విందుకు పిలిచినట్లుగా చూస్తున్నాం. రెండోసారి కూడా విందుకు వచ్చిన తర్వాత, రాజు వచ్చిన తర్వాత తను ఒక 100% ట్రస్ట్ వచ్చింది. రాజు ఇప్పుడు నా మాట వింటాడని ట్రస్ట్ వచ్చిన తర్వాతే సమయోచితమైన జ్ఞానం కలిగింది. ఎక్కడా కూడా తొందరపాటు ఎక్కడా ఏమీ లేకుండా జ్ఞానయుక్తంగా రాజుకు అప్పుడు తను మొత్తం అంతా బయలుపరిచినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ సామెతలు 14 మొదటి అధ్యాయంలో చూస్తే 14వ అధ్యాయం మొదటి వచనం, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. జ్ఞానం గల స్త్రీగా తను ఇక్కడ ప్రవర్తించినట్లుగా చూస్తున్నాం. ఎంతో జ్ఞానం కలిగి తొందరపాటు ఏమీ లేకుండా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా రాజుకు చెప్పేటప్పుడు కూడా తను ఎంతో విధేయత చూపించినట్లుగా చూస్తున్నాం. తను తగ్గించుకుని రాజుకు చెప్పింది, ఇలా నా మనుషులను లేదా నా జనాంగాన్ని మొత్తాన్ని మొద్దుకైని మొత్తం అందరినీ కూడా హతమారుస్తానని హామాను రాజాజ్ఞ రాయించారు. కనుక మీరు చూడండి అని చెప్పిన వెంటనే రాజు ఏం చేశాడండి, వెంటనే ఎస్తేరు నమ్మాడు. కాబట్టి మొద్దుకై మీద రావాల్సిన ఉరి శిక్షను హామాను మీదకి మార్చివేశారు. యూదులందరినీ కూడా కాపాడినట్టుగా చూస్తున్నాం. ఈ రాజ్యం ఒకసారి రాజాజ్ఞ వచ్చిన వెంటనే అది పోదు కాబట్టి ఇంకొక రాజాజ్ఞ రాశాడు. యూదులు ఎవరైతే ఎవరి మీదకైనా వస్తే మీరు వెంటనే ఎదురు తిరగవచ్చు, మీరు యుద్ధం చేయొచ్చు అని చెప్పారు. కాబట్టి రాజు ఆజ్ఞని ఇంకొక ఆజ్ఞ కూడా రాయించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ హామాను మరణంలో పాత్రుడయ్యాడు, కానీ మొద్దుకై ఎలా చివరి స్థితిలో ఉన్న తను దేవుడు ఏ విధంగా హెచ్చించారండి, రాజు కౌన్సిల్ ఉంటారు కదా, లేదా ఇంపార్టెంట్ పీపుల్, ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు రాజు దగ్గర, వాళ్ళలో రెండో ముఖ్యమైన వ్యక్తిగా హామాన్ మొద్దుకైను దేవుడు నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఎస్తేరు ఎంతో జ్ఞానయుక్తంగా, ఎంతో దేవుని ఎడల జాగ్రత్తగా ప్రవర్తిస్తూ, భయభక్తులతో ప్రవర్తిస్తూ ఎంతో జ్ఞానంతో ఉంది. కాబట్టి తన వంశాల మొత్తాన్ని కూడా, తన ప్రజలందరినీ కూడా ఎస్తేరు రక్షించుకున్నట్లుగా చూస్తున్నాం. ఇక్కడ ఒకసారి లాస్ట్గా సమ్మరీ చూస్తే ఎస్తేరులో 7 లక్షణాలు ఏమేమి ఉన్నాయండి. మొదటి లక్షణం విధేయత. రెండవది, ఎంత ఎత్తైన స్థితికి వెళ్ళినప్పటికీ ఆ విధేయత ఎక్కడా తను కోల్పోలేదు. అదే విధేయతను ఎలా స్టార్ట్ అయిందో అదే విధేయతను తను మెయింటైన్ చేసినట్లుగా చూస్తున్నాం. మూడవది, తగ్గింపు స్వభావం, లేదా అలాగే దేవుని తగ్గింపు స్వభావం కలిగి ఏది ఆడంబరాలు కానీ ఏమీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా అక్కడ రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చలిగతులుగా ఏమైనా అడగచ్చు, ఆ రాజు దగ్గరికి వెళ్తున్నాము, మేము సిద్ధపడి వెళ్తున్నాం కాబట్టి మాకు ఎంత అంటే తమను అలంకరించుకోవడానికి వాళ్ళు ఎంత విలువైనదైనా అడగచ్చు, అడిగి తీసుకుని వెళ్ళొచ్చు అని మనకి బైబిల్లో ఉంటుంది. బంగారం కానీ విలువైన వస్త్రాలు కానీ తమను తాము సిద్ధపరచుకోవడానికి ఏదైనా అడగచ్చు. కానీ చాలామంది అలా అడిగారు, కానీ ఎస్తేరు మాత్రం
హేగే ఏమి ఇచ్చాడో అదొక్కటే తీసుకుని, ఏదైతే తనకి రాయబడిందో అదొక్కటే తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఆత్మీయ అలంకారం కలిగి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. 4వది తన యొక్క పర్పస్ గ్రహించుకుంది. దేవుడు తనని ఎందుకు ఇక్కడ పెట్టారు, ఎందుకోసం పంపించారని గ్రహించుకుంది. అలాగే మనం కూడా మరి దేవుడు మనల్ని ఎందుకు పంపించారు, మనల్ని ఏ స్థితిలో నిలబెట్టారో దానికి ఖచ్చితంగా ఒక పర్పస్ ఉంటుంది. ఏదో పర్పస్ మీద దేవుడు మనల్ని ఇక్కడికి పంపిస్తారు కాబట్టి ఆ పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడిని అడగాలి. దేవుడిని అడిగితే ఆయన ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఆయనే మనకి రివీల్ చేస్తారు. అది చూపించినప్పుడు వెంటనే దాన్ని మనం ఎస్తేరు వలె వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. 5వది ప్రార్థనా జీవితం. ఏ స్థితిలో ఎట్టివారైనా, ఎంత గొప్ప స్థితి అయినా, ఎంత రాజులైనా, లేదా ఎంత ధనమున్నా, ఏమున్నప్పటికీ, లేదా నాకు ఏం లేదు నేను ఎలా వెళ్తాను, అదేమీ లేకుండా కేవలం దేవుణ్ణే చూస్తూ కేవలం దేవుణ్ణే ఆనుకుని వెళ్ళాలి. 6వ లక్షణం ప్రాణాన్ని సహితం లెక్క చేయలేదు. అంటే మనం కూడా మన చుట్టూ ఉన్న వాటిని లెక్క చేయకూడదు, కానీ దేవుని చిత్తం ఏంటో అదే మనకి ముఖ్యం, అదే మన ఏకైక గురిగా ఉండాలి. 7వది జ్ఞానయుక్తంగా, దేవుడు చెప్పిన వాక్యం ధ్యానించుకుంటూ ఎంతో జ్ఞానయుక్తంగా మనం ఎప్పుడైతే వాక్యం చదువుతామో దేవుడు ఆటోమేటిక్గా మన ఆత్మీయ కళ్ళను విప్పుతారు. మనకి దేవుడే కావాల్సిన సమయోచితమైన జ్ఞానం ఇస్తారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని దగ్గర సిద్ధపాటు కలిగి ఉండాలి. జస్ట్ మనం చేయాల్సింది ఆయనకు మన హృదయం అర్పించడమే, ఆయన సన్నిధిలో గోచాడమే, మిగతాదంతా దేవుడే చూసుకుంటారు. కాబట్టి ఎస్తేరులో ఉన్న ఈ చక్కటి 7 లక్షణాలను కూడా మన జీవితంలో మనం అన్వయించుకుంటూ మనం ముందుకు దేవుని సేవలో ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు ఆయన ఎన్నికల్లో దీవించుగాక. చక్కటి వాక్యం ద్వారా ఎస్తేరు యొక్క లక్షణాలను అన్వయించుకునేలాగా మనందరికీ తెలియజేసినటువంటి డాక్టర్ మౌలిక రాజేంద్ర ప్రసాద్ గారిని సంఘం తరఫున మరి నిండు వందన మరణాతలు తెలియజేస్తూ ఉన్నాం. సిస్టర్ గారు ఎంతమందికి తెలుసండి? డాక్టర్ మౌలిక గారు ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. అందరికీ తెలుసమ్మా? పరిచయం అక్కర్లేదు కదా? ఓకే, దేవునికి స్తోత్రం. సంఘ కానుకలు సమర్పించుకుందాం.